ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు అమ్మ సన్నిధి ద్వారా వచ్చిన సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ సమయం లేదు బిడ్డ. నీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి రహస్యం తెలుసుకోవడానికి, నీ జీవితానికి అది ఏదో ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి. వెంటనే తెలుసుకో. ఎందుకంటే నీ దుర్గమ్మ తల్లి సాక్షాత్తు ఈ దుర్గమ్మ నీకు ఈరోజు ఏదో చెప్పాలని వచ్చాను, నీకు ఏదో సందేశాన్ని అందివ్వాలని వచ్చాను. నా మాటగా నేను చెప్పాలని, నా మాటగా నేను చెప్తూ ఉన్నాను. నువ్వు తప్పకుండా ఖచ్చితంగా ఈ సందేశాన్ని ఏమి ఇవ్వబోతున్నానో, ఏ మాటను చెప్పబోతున్నానో, ఎలాంటి హెచ్చరికను జారీ చేయబోతున్నానో ఒక్క 2 నిమిషాలు వింటావు కదూ బిడ్డ? తప్పకుండా వినమ్మా. ఎందుకంటే ఈరోజు నీకు ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజే మరి నీకు పని కట్టుకుని మరి ఈరోజు వచ్చాను అంటే ఖచ్చితంగా నీకు ఏదో తెలియచెప్పాలనే వచ్చాను, నిన్ను హెచ్చరించాలనే వచ్చాను. ఒక్క 2 నిమిషాలు ఖచ్చితంగా విని తీరుతావు బిడ్డ. అమ్మవారు నీకు ఎంతగానో సహాయం చేయడానికే, నీకు ఏదో నిగూఢ అర్థం దాగి ఉంది కనుకనే సాక్షాత్తు నీ దుర్గమ్మను అందించడానికి వచ్చాను. చాలా అద్భుతమైన సందేశం అని ఈరోజు నువ్వు అర్థం చేసుకుంటావు. నిజంగా అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారోనండి, ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి సందేశం విని తీరాల్సిందే ఫ్రెండ్స్. అమ్మవారి కోసం ముందుగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకోకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే అమ్మవారు ఏమి చెబుతూ ఉన్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. అక్క ఎంతగానో విసిగిపోయి ఉన్నా, మాకు సరైన ఫలితాలు లేవు అనుకున్న సమయంలో మేము ఈ సందేశాల రూపంలో అమ్మవారు మాకు అందించేవి మాకు ఎంతగానో సహాయకంగా ఉంటున్నాయక్క అని చెప్తూ ఉన్నారు. నిజంగా అండి, చాలామంది కామెంట్ రూపంలో కూడా పెడుతూ ఉన్నారు. మీ అందరి కోరికలు అమ్మవారు వెంటనే తీర్చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. అయితే ప్లీజ్ అండి, మీకు అంతగా నచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరు తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉన్నారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ప్లీజ్ అండి, ఎవరైతే అలా మర్చిపోయారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అసలు మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు తప్పకుండానండి అమ్మవారి సందేశం విషయం తెలుసుకుందామా మరి బిడ్డ? సాక్షాత్తు మన దుర్గమ్మ చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ బిడ్డ, నీ జీవిత భాగస్వామి గురించిన రహస్యం అది తప్పక నువ్వు వినాలి తల్లి. వినకపోతే నీ జీవితానికి ఎంతో లాస్ అవుతుంది. అదేంటో తెలుసుకో. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో ఏదో తప్పులో పొరపాటులో చేస్తూ ఉంటావు కదా, లేదా నీ జీవిత భాగస్వామి అయినా చేయవచ్చు. అన్నీ కూడా హెచ్చరించాలని నీ తల్లి దుర్గమ్మ వచ్చింది. ఆ తల్లి దుర్గమ్మ నీకు అందిస్తుంది అంటే ఊరికినే ఇవ్వదు కదా ఫ్రెండ్స్. దాని వెనుక ఎంతో కారణం దాగి ఉంటేనే అమ్మవారు సందేశం ఇస్తారు. ఎందుకంటే లోక కళ్యాణం గురించి ఆలోచించేది అమ్మే కదా. ఎప్పుడు కూడా అమ్మ సందేశాన్ని అందివ్వబోతుంది అంటే మనకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం మనకు ఉంటేనే కదా నీ దాకా వచ్చింది బిడ్డ. ఈరోజు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరనే చెప్పాలి బిడ్డ. నీ జీవిత భాగస్వామితో నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఎలా ఉన్నావో, నీ స్వభావం ఎలా ఉంటుందో ఒక 2 ముక్కల్లో నీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తల్లి. ఇది నీ దుర్గమ్మ మాట. నీ యొక్క మనస్తత్వం, నువ్వు నీ జీవిత భాగస్వామితో ఎలా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన వల్ల నీ జీవిత భాగస్వామి ఎలా వారి మనసులో బాధపడుతూ ఉన్నారు, లేకపోతే సంతోషపడుతున్నారా, నువ్వు దొరకటం వారి అదృష్టమా లేకపోతే దురదృష్టమా, నీ గురించి వారి మనసులో అనుకుంటున్న మాటలు
నువ్వు గనక విన్నావు అంటే నీ గుండె జల్లుమంటుంది. తప్పకుండా విని తీరాలి తల్లి. ఎందుకంటే ఇతరులు కూడా నేను నా భాగస్వామిని, నా కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉన్నా, ఎంతో శ్రద్ధగా ఉన్నా, ఎంతో ప్రేమతో ఉన్నాను అని నీలో నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ అవతల వైపు నిజం వేరేలా ఉంటుంది కదా. నువ్వు అనుకున్నట్లు ఉండకపోవచ్చు కదా. అందుకేనమ్మా జాగ్రత్తగా వినమని చెప్తూ ఉన్నాను. మనసులో అనుకున్నది తప్ప ఎవరు చెప్పినా కూడా వినవు. ఆఖరకు నీ జీవిత భాగస్వామి చెప్పినా అందుకే మొండివారు అని ఎప్పుడు కూడా ముందు నా కుటుంబం, ఆ తర్వాతే నేను అనుకుంటూ ఉంటావు. నాకంటే నా కుటుంబం ఎక్కువే నాకు. నా కుటుంబం బాగుంటే నేను బాగున్నట్టే. నా కుటుంబం సంతోషంగా ఉన్నట్టుంటే నేను సంతోషంగా ఉన్నట్టే. నా కుటుంబం తింటే నేను తిన్నట్లే అన్నంతలా ఉంటావు. లేదా నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఆ తర్వాతే నేను అని అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ. కానీ మాటలైతే కాస్త కఠినంగా మాట్లాడిస్తూ ఉంటావు. కానీ లోపల అనుకున్నదే నోట్లో నుండి వచ్చేస్తూ ఉంటుంది. మనసులో ఉన్న మాటను టక్కుని చెప్పేస్తుంటావు. అందుకేనమ్మా నిన్ను అందరూ గయ్యాలి అంటుంటారు. నీకు కోపం ఎక్కువ అంటుంటారు. కోపిష్టి అని కూడా అంటుంటారు. ఆ గయ్యాలితనం వల్ల, ఆ కోపిష్టితనం వల్ల ఒక్కొక్కసారి నిన్ను ఎంత ప్రేమించే వాళ్ళు మనసులో అయినా కూడా కొంచెం గాయమవుతాయి తల్లి. అది నువ్వు అర్థం చేసుకోవాలమ్మా. మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. కొంచెం సున్నితంగా చెప్పు. వాళ్ళకు కూడా మనసును నొప్పించకుండా చెప్పు. వాళ్ళు కూడా ఆనందపడతారు కదా. లేదంటే నువ్వు ఎంత ప్రేమ చూపించినప్పటికీ నువ్వు వాళ్ళను అరిచేసావనుకో, వారు కూడా నువ్వు చేసినంత మంచి మర్చిపోతారు. కానీ నువ్వు ఎలా అంటే సున్నితమైన స్వభావం ఉన్నదానివి. చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటావు. ముఖ్యంగా ఏదైనా కానీ నీతో కొంచెం గడుసుగా మాట్లాడారనుకో అస్సలు భరించలేవు. చిన్న మాట అన్నా సరే వాళ్ళు ఎవరో ఏదో మాట అంటే నేనెందుకు పడాలి అనే స్వభావం. చేయని తప్పుకు మాట పడ్డావు అన్నమాట. కానీ అక్కడికక్కడే వాళ్ళని నిలదీసేస్తూ ఉంటావు. అలా ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నువ్వు మాట పడాల్సి వస్తే వారంటే నేను ఎందుకు మాట పడాలి అంటూ అక్కడికక్కడే వారిని నిలదీసి వస్తావు. అంటే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల నీకు కోపం ఎక్కువ అని అంటూ ఉంటారు. కాస్త పొగరు అని కూడా అనుకుంటూ ఉంటారు కదా తల్లి. నిజానికి నీ కోపం కొంచెం ఎక్కువే. ఎవరు ఏమి అనకుండా ఏదైనా సందర్భంలో నీ జీవిత భాగస్వామితో అయితే ఊరికేనే గొడవ పడుతూ ఉంటూ ఊరికినే మాట అంటే పడని మనిషి కనుక ఆ గొడవని అలా సాగదీస్తూ ఉంటావు. దాన్ని చిన్నదాన్ని రవ్వంత దాన్ని కూడా పెంచి పెద్దగా చేస్తూ ఉంటావు. మరి బాధ్యత అంటే నీ కుటుంబం పట్ల నీకున్నంత బాధ్యత ఎవరికి ఉండదు. కానీ పొరపాటున ఏదైనా ఒక్క మాట మాట్లాడేశారంటే ఇక దాన్ని అంతటితో వదిలేయకుండా నా వాళ్లే కదా అంటూ వదిలేయకుండా నీ ముక్కు మీద కోపం ఉన్న లక్షణంతో దాన్ని పట్టుకుని సాగదీస్తూ ఉంటావు బిడ్డ. దాన్ని ఆ రోజంతా కూడా అలా లాగుతూనే ఉంటావు. ఎంతసేపటికి మర్చిపోవు. మాటకి మాట రెట్టిస్తూ మాట్లాడుతూ ఉంటావు. అమ్మా అలా ఉండకూడదు కదా తల్లి. నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే నువ్వు వాళ్ళకు అలా మాట్లాడించేసరికి ఎలా ఉంటుంది చెప్పు. కానీ నువ్వు నీ తప్పు ఉంటే మాత్రం ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా నువ్వే ఒప్పేసుకుంటావు. అది ఒక మంచి గుణం. ఉంటుంది పొరపాటో గ్రహపాటో నీ తప్పో పొరపాటో ఏదో చేసేసావు, నీ అంతటి నువ్వే ఒప్పేసుకుంటావు. నీ అంతటి నువ్వే తలదించుకుంటావు. నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది, ఈ పొరపాటు జరిగిపోయింది, ఇంకెప్పుడు చేయను, క్షమించు అని. ఈ గుణం అందరిలోనూ ఉండదు బిడ్డ. ఎంతో కొంతమందిలో మాత్రమే ఉంటుంది. కోపం చల్లారాక మళ్ళీ నీ అంతట నువ్వే మాట్లాడతావు, నువ్వే పలకరిస్తావు. చిరాకు ఉన్నప్పుడు మాత్రం నిన్ను కదిలిస్తే ఒక భూప్రళయం వచ్చినంత పని చేస్తూ ఉంటావు తల్లి. కాసింత కూడా అది నిదానం అన్నదే ఉండదు. మాటకు మాట ఎదురు చెప్పేస్తూ ఉంటావు. నాదే పైచేయిగా ఉండాలి అని నేను చెప్పింది అందరూ వినాలి అని ఎప్పుడు కూడా అనుకోవు. కానీ నాకు విలువ ఉండాలి అని మాత్రం కోరుకుంటావు. నీకు కోపం వచ్చినప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటావు. నీలో నిర్లక్ష్య ధోరణితో పాటుగా పట్టుదల కూడా చాలా ఉంటుంది బిడ్డ. నీ భర్త కానీ నీ భార్య కానీ ఏదైనా అంటే అస్సలు ఊరుకోవు. వైవాహిక జీవిత విషయంలో నీ జీవిత భాగస్వామికి అర్థం అవనట్లుగా ఉంటావు.
ఒక్కోసారి చాలా ప్రేమ చూపిస్తుంటావు, కొన్నిసార్లేమో ప్రేమగా మాట్లాడినా చిరాకు పడుతూ ఉంటావు. అలా ఇదంతా కూడా నీ మనస్తత్వం, నీ భావం అప్పుడు ఎలా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటావు. నీ జీవిత భాగస్వామిని బంధువులకి వారి భార్య లేదా భర్త గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉంటావు. నీ భాగస్వామి అంటే నీకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తే అలుసైపోతానేమో అనే భావన నీ మనసులో ఉంటుంది కదూ. అది తప్పు తల్లి. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం గురించే నువ్వు దుర్గమ్మను నిన్ను హెచ్చరించాలని తన మాటగా నేను నీకు చెప్పాలని నా మాట చెప్పమన్నాను. నీకు తెలియకో పొరపాటు చేస్తున్నావు, ఆ తప్పులను సరిదిద్దుకోవాలని నేను ఈరోజు నీకు చెప్పాలని వచ్చానమ్మా. దుర్గమ్మను సరిదిద్దుకునే మార్గం నీకు తెలుసుకెళ్ళి బిడ్డలకు నీకు చేరవేయాలని వచ్చాను. ఏది ఏమైనా సరే ఉంటే కాళ్ళు చేతులు ఆడవు అంటే ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యము, ఒక పెళ్లి కార్యము ఏదైనా సరే ఉంటే హడావిడి చేసిందే కాకుండా ఎదుటి వారిని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటావు. అనుకున్న పని అయ్యేంత వరకు మనశ్శాంతిగా ఉండవు. నీకు నీ జీవిత భాగస్వామిని బయటకు వెళ్తే 100 సార్లుగా పనులు అప్పగిస్తావు. అన్నీ ఒకేసారి అయిపోవాలి. నీకు పనులు నిదానంగా సాగితే అస్సలు నచ్చదు. బిడ్డ అప్పటికీ తొందర పెట్టేస్తూ ఉంటావు, గాబరా పెట్టేస్తూ ఉంటావు, అందరినీ తరుముతూ ఉంటావు. ఇది ఎంతవరకు సరైంది తల్లి? నువ్వే ఆలోచించుకో. ఒక మనిషి అంత తొందరపడితే భరించగలరా? కాస్త ఓర్పు నిదానం అన్నది ఉండాలి కదా. కాస్త అర్థం చేసుకునే మనసు ఉండాలి కదా. నువ్వు నీ పాటికి నువ్వైతే విపరీతమైన ప్రేమ మనసులో దాచుకుంటావే కానీ అది చూపిస్తే అలుసైపోతానేమో అని నువ్వు ప్రేమను బయటకు చూపించకపోతే ఎలా తల్లి? ఎలా అర్థమవుతుందమ్మా? మనసును చదివే చదువు ఇంకా ఎవరూ కనిపెట్టలేరు కదా. కనుక నువ్వు చూపించాలి, చెప్పాలి. నీకు ఆకలి వేసినప్పుడు కూడా అమ్మ ఆకలిస్తుంది అంటేనే కదా అమ్మ అన్నం పెడుతుంది. అలాగనే కదా నువ్వు నీ భార్యను, నీ తన మీద ఉన్న ప్రేమను నువ్వు చూపిడితేనే అర్థమవుతుంది. అన్నీ మనసులో దాచేసుకుంటే ఎదుటివారికి ఎలా అర్థమవుతుంది చెప్పు? ఎదుటివారు ఎలా గ్రహించుకోగలుగుతారు బిడ్డ? అర్థం చేసుకో. అంత మాత్రమే కాదమ్మా, నీ జీవిత భాగస్వామి మీద ఎన్నో నువ్వు ఆశలు పెట్టుకుని ఉంటావు కదా తల్లి. ఇది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వ్యక్తీకరణ చేయలేవు. ఎంతసేపు మనసులో దాచుకుంటావు, నీలోనే దాచుకుంటావు. నీలో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియదు నీకు. నీ రక్త సంబంధికులు కూడా వారికి నీ మీద ఉన్న ప్రేమగానే కొత్తగా పరిచయమైన స్నేహితులు, ఆత్మీయులు నిన్ను ఎక్కువగా గౌరవిస్తారు. ఒక్కోసారి అయిన వాళ్ళకంటే కూడా కాని వారి మీద స్నేహితులు, కొత్తగా పరిచయమైన వాళ్ళే మంచివాళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అయిన వాళ్ళు కొన్నిసార్లు స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటారు కదా బిడ్డ. అందుకని ఆ నిర్ణయానికి నువ్వు వచ్చేసావు. ఇక ఎవరినైనా కూడా ధైర్యంగా నిలదీసే తత్వం నీది. కానీ నీ వలన ఇతరులకు కష్టం కలిగితే మాత్రం చాలా అంటే చాలా బాధపడిపోతావు. కానీ ఎంత బాధపడ్డా కూడా ఆ బాధను బయటకు మాత్రం అసలు చూపించవు. మనసులోనే ఉంచుకుంటావు, మనసులోనే బాధపడుతుంటావు. అలా నిన్ను అందరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు తల్లి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనసులో దాచుకుంటే ఎదుటివారికి నువ్వు ఎలా అర్థమవుతావు? బిడ్డ, నన్ను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని మళ్ళీ పైగా నువ్వే బాధపడుతూ ఉంటావు. నాలో నేనే అని అనుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు? అనే ఆలోచనలు అసలు చేయటం లేదు నువ్వు. తల్లి, నువ్వు నీ జీవితంలో ఎన్ని బాధలు పడ్డావు బిడ్డ, ఎన్ని కష్టాలు దాటుకుని వచ్చావు. నీ కష్టాలు, నీ బాధలు అన్నీ కూడా నీకు అనుభవాన్ని నేర్పించాయి కదా. నువ్వు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అని కూడా వినిపించుకోవు. అంటే ఉదాహరణకు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఒక మనిషి గురించి ఇలా చెప్పారు అని చెప్తే వాళ్ళు నిజంగా అన్నారా లేదా అని కూడా నిర్ధారణ చేసుకోకుండా ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటావు. అంటే ఒక రకంగా చెప్పుడు మాటలు వింటూ ఉన్నావన్నమాట. చెప్పుడు మాటలు విని నీ మనసును పాడు చేసుకుంటున్నావు. చెప్పుడు మాటలు ఎంత తప్పో తెలుసా తల్లి? గుడ్డిగా ఒకరికి చెవులు అప్పగించటం, వారు చెప్పిన మాటని నమ్మటం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే. అక్కడ నువ్వు ఎక్కడున్నావు? నీ తెలివి ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? వాళ్ళు చెప్పేవాళ్ళు 100 చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం నువ్వు నీ తెలివితేటలతో ఆలోచించాలి కదా. ఇలా అన్నారా లేదా అని ఆలోచిస్తే
ప్రతిదీ నీకు అర్థమైపోతుంది కదా. అలా ఆలోచించడం వదిలేసి వారు చెప్పిన మాట దగ్గరే ఆగిపోతున్నావు. వారు చెప్పిన మాటని పట్టుకుని అలా వేలాడుతూ బాధపడిపోతూ నలిగిపోతూ ఊగిసలాడిపోతూ ఉంటావు. అది తప్పు. ఆ ధోరణి నువ్వు మార్చుకోవాలి. ఇలా ఉన్న నీ స్వభావాన్ని వాడుకునే నీ ఆత్మీయులైన నీకు వారు మోసం చేయాలని చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు లేనివన్నీ చెప్పాలని చూస్తారు. నీకు ఇష్టమైన వారిని ఇలా చెప్పుడు మాటలు చెప్పి దూరం చేయాలని చూస్తారు. అంటే ఆఖరికి మీ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు చిచ్చులు పెట్టాలని చూస్తారు. ఎందుకంటే నువ్వు వారు ఏం చెప్పినా చెవులు అప్పగించి అలా వింటూ ఉంటావు కదా. కనుకనే ఏం చెప్పినా వింటావు కనుకనే చెప్పుడు మాటలకు చెవులు అప్పగిస్తావు కనుకనే నిన్ను వాడుకుంటారు. ఆడుకోవచ్చు అని వాళ్ళకు అర్థమైపోయింది కూడా. ఒక్కొక్కసారి మీరు బాగుపడడం నచ్చక మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని విడదీసే ప్రయత్నంలో ఇలాంటి తప్పుడు మాటల్ని ఉపయోగిస్తూ ఉంటారు. చెప్పుడు మాటలు అవి జాగ్రత్త. ఎందుకంటే ఈ చెప్పుడు మాటలే మనం పురాణాల్లో చూసుకుంటే రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని విడదీసింది ఈ చెప్పుడు మాటలే కదా. అందుకని వారు చివరకు అన్నీ దాటుకుని ఆదర్శ దంపతులు కదా వారు. మీరు అట్లా మీ కుటుంబం కూడా మీ ఇద్దరు కూడా ఆదర్శ దంపతులుగా ఉండాలని మాత్రమే ఇదన్నీ నీ తల్లిగా నేను చెబుతున్నాను తల్లి. నువ్వు దీనిలోని అర్థం చేసుకోవాలని నేను నీ తల్లిగా నేను ఈరోజు చెప్తూ ఉన్నానమ్మా. ఎప్పుడైనా సరే కానీ భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి వచ్చి ఏమి చెప్పినా సరే చెవికి ఎక్కించుకోవద్దు అని చెబుతూ ఉన్నాను. ఎందుకంటే దానివల్ల సంసారం చిన్నాభిన్నం అవుతుంది, నరకం అయిపోతుంది. ఆ చెప్పుడు మాటల కారణంగానే కదా, ఆ నిందల కారణంగానే కదా మన రామయ్యకు దూరంగా సీతమ్మ వారు ఉండవలసి వచ్చింది. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి వచ్చి తలదూరిస్తే అసలు దూరనివ్వకూడదు, చెప్పింది ఎదురు మాటలు అసలు పట్టించుకోకూడదు అని కూడా చెప్తూ ఉన్నాను బిడ్డ. కనుక సీతమ్మ తల్లి అంత గొప్ప ఇల్లాలు అమ్మ. నువ్వు దాని నుంచి వచ్చిన పాఠాలే కదా ఇవన్నీ నేను చదువుకుంటున్నావు. చూడు బిడ్డ, అమ్మ మాటను కనుక నువ్వు విన్నావు అంటే ఆచరణలో పెట్టావు అనుకుంటే మీ అన్యోన్య దాంపత్యం ఎంతో బాగుంటుంది, ఎంతో తీయగా. ఈ శ్రీరామనవమి నుంచి కూడా పానకంలాగా తీయగా ఉండాలని నేను ఈరోజు నీకు చెప్తూ ఉన్నాను. నిన్నే కదా అన్నీ చక్కగా సంతోషంగా జరుపుకున్నావు. అవన్నీ కూడా ఈరోజు నీకు చక్కగా నీతో మాట్లాడాలి, సూటిగా మనసుకు తగిలించుకునేలా ఉండాలి అని మాట్లాడుతున్నాను. నీ మనసును గుచ్చుకునేలా మాట్లాడిస్తూ ఉంటావు నువ్వు అప్పుడప్పుడు. నీ జీవితంలో దాదాపు జరిగే అన్ని గొడవలు చెప్పుడు మాటల వల్లనే నిజంగానే వస్తూ ఉన్నాయి. అపార్థాల వల్లనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే మీ మధ్య చిన్న చిన్న గొడవలు కాక మనస్పర్ధలు కాక వస్తూ ఉన్నాయి కదా. నీకు ప్రేమ కొండంత ప్రేమ ఉంది, కానీ ఎవరైనా ఏదైనా చేస్తే చెవులు అప్పగించి వింటూ ఉన్నావు. దానివల్ల ఈ మధ్య చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు కలహాలు మొదలవుతున్నాయి. అవి చిలికి గాలి వానలాగా మారగాని పెరిగి పెద్దగా అవ్వగానే జాగ్రత్త అవ్వకుండా బిడ్డ, నువ్వు తప్పు చేస్తున్నదేదో నువ్వు ఏంటో గ్రహించు. నువ్వు చేస్తున్న పొరపాటు ఎక్కడ ఉందో ఏంటో ఆ పొరపాటును నువ్వు దిద్దుకోలేకపోతే పడవలసి వస్తుందమ్మా. నీకు చెప్పుడు మాటలు చెబుతున్న వారు ఎలాంటి వారైనా సరే అవనివ్వు. నీ స్నేహితులు ఎవరైనా, స్నేహితురాలు, నీ బంధువులు అయినా అవనివ్వు. అలాంటి వారి మాటలు అసలు పట్టించుకోకు. నమ్మకం ఉంచు, నీ జీవిత భాగస్వామి మీద నమ్మకం ఉంచు. ఎవరో ఇలా అన్నారు అని చెప్తే నిజంగా అని ఉంటారా? వాళ్ళు చెప్పినప్పుడు నమ్మేసి సంసారంలో చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అటువంటి అపార్థాల వల్ల నువ్వు నీ జీవిత భాగస్వామినే కాదు చాలామందిని కూడా దూరం చేసుకోవలసి వస్తుంది. ఈ చెప్పుడు మాటల వల్ల నీకు ఇష్టమైన వారిని, నీకు ప్రియమైన వారిని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఇక నీలో ఉండే ఇంకొక లక్షణం ఏంటి అంటే కనుక బిడ్డ, అబద్ధం చెప్తే అది నిజంగా నిజం అవుతుంది అనుకుంటారు. అంటే ఉదాహరణకు నీకు కొంత డబ్బు నష్టపోయావనుకో అని అనుకుందాం. ఒక నష్టపోతే 20,000 అని చెప్పారు అనుకోండి. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇబ్బంది వచ్చి ఇంకొక కోల్పోతే అదిగో ఆ రోజు నేను అబద్ధం చెప్పాను, అది నిజమైంది అని అనుకుంటా. అంటే అబద్ధాలు చెప్తే నాకు కలిసి రాదు అని కూడా నమ్ముతావు. అంటే
అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడవు. నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతావు. ప్రేమగా చూసుకుంటావు. జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటావు. ఇక నీకు ఉన్నది ముక్కు మీద కోపం. ఒక మాట మాట్లాడితే చాలు సూటిగా మనసులోకి తాకేటట్లు మాట్లాడే విధానం. ఎవరైనా ఏదైనా చెప్పుడు మాటలు చెప్పేస్తే సులభంగా నమ్మేయటం. చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు సర్దుకోవాలి బిడ్డ. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకోవాలి. లేకపోతే నీ జీవితంలో ఒక ముప్పు అయితే నువ్వు తెచ్చుకుంటావని నేను ఈ దుర్గమ్మను నీకు చెప్తున్నాను తల్లి. ఈ శ్రీరామనవమి రోజు నీకు అన్నీ చెప్పాలని చూశాను తల్లి. సాక్షాత్తు నీకు ఈరోజు నుంచి చెప్పాలని, అది అదుపులో పెట్టుకుంటావని, నీ తప్పులు నువ్వు దిద్దుకుంటావని, అంటే నీ పొరపాటు నువ్వు సరిచేసుకుంటావని, నీ జీవితంలో ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా, ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మీది అవుతుంది అని, నేను సీతారాముల్లాగా ఉండాలి అని చెప్పి నేను ఈరోజు శ్రీరామనవమి మర్రోజు నీకు చెప్పాలని, నీ పొరపాట్లను నువ్వు వదిలి పెట్టేయాలని అవన్నీ కూడా చక్కదిద్దుకో. ఇక ఈ రోజు నుంచి మొదటి అడుగు మంచిగా మొదలుపెట్టు. అనుమానం అన్నది తీసేయి. అలాగే చెప్పుడు మాటలు వినడం అన్నది తీసేయి. ముక్కు మీద కోపం తగ్గించుకో. సూటిగా మాట్లాడడం తగ్గించుకో. నీ మనసులో ఉన్న ప్రేమను నీ భాగస్వామికి చెప్పడం నేర్చుకో బిడ్డ. చూపించటం నేర్చుకో బిడ్డ. చూపిస్తేనే కదా నా మనిషికి, నా భర్త కానీ, నా భార్యకు కానీ నా మీద ఇంత ప్రేమ ఉందా అంటూ నువ్వు గోరంత ప్రేమ చూపిస్తే నీకు కొండంత ఆనందం చూపిస్తారు. కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను చెబుతున్నాను, ఇలాంటి సందేశాలను అందిస్తున్నాను అంటే ఎన్ని జన్మల పుణ్యఫలితం నీకు ఉంటే అందుకోగలుగుతున్నావు తల్లి. ఆ తల్లి సీతమ్మరాములు వారి సందేశాన్ని నీకు, నీ సంసారానికి, నీ జీవిత అన్వయించుకోవాలని నీ దుర్గమ్మగా చెబుతూ ఉన్నాను. నిన్న అత్యంత భక్తితో శ్రీరామనవమిని చక్కగా జరుపుకున్నావు కదూ. నువ్వు రాముల వారి గుడికి వెళ్ళి పదే పదే మా అన్యోన్యతగా మా దంపతులు ఉండాలని కోరుకున్నావు. కనుకనే ఈరోజు నీకు పరిష్కారం చూపించమని సాక్షాత్తు సీతారామచంద్రమూర్తే నన్ను ఆదేశించగా వచ్చాను బిడ్డ. నీకు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. దీనిలో నువ్వు అంతరార్థం అర్థం చేసుకుని మీ దంపతులు చక్కగా అన్యోన్య దాంపత్యంగా ఉండాలని నేను నీకు చెప్తూ ఉన్నాను తల్లి. ఒక తల్లిగా చెబుతూ ఉన్నాను బిడ్డ. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, భాగస్వామి పట్ల ప్రేమగా ఉండాలి అని దుర్గమ్మ వారు ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించుతున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా చాలా అంటే చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరము కూడా అమ్మ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.